So today we are in Sydney. సిడ్నీలో బేసిక్గా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో దిస్ ఇస్ మై ఫ్రెండ్స్ హౌస్. సో సిడ్నీలో లైక్ బ్లూ మౌంటైన్స్ అనేవి చాలా మంది వినే ఉంటారు. అండ్ ఈ రోజు వీఆర్ ఆల్ గోయింగ్ టుగెదర్ టు బ్లూ మౌంటైన్స్. బ్లూ మౌంటైన్స్కి వెళ్ళడానికి కార్ చైర్ సన్నాహాలు జరుగుతున్నాయి. బ్యూటిఫుల్ ఉంది రైస్ స్పాట్. శ్రేయాన్స్ వావ్. Hello. So today we are in Sydney. సిడ్నీలో బేసిక్గా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో దిస్ ఇస్ మై ఫ్రెండ్స్ హౌస్. సో ఫస్ట్ నేను మెల్బోర్న్కి వచ్చాను. సో మెల్బోర్న్ తర్వాత సో ఇమ్మీడియట్గా ఐ కేమ్ టు సిడ్నీ. మా ఫ్రెండ్ని విజిట్ చేశాను. అండ్ నౌ ఐఎమ్ ఇన్ సిడ్నీ. సో సిడ్నీలో లైక్ బ్లూ మౌంటైన్స్ అనేవి చాలా మంది వినే ఉంటారు. అండ్ ఈరోజు వీఆర్ ఆల్ గోయింగ్ టుగెదర్ టు బ్లూ మౌంటైన్స్. అండ్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో బ్లూ మౌంటైన్స్ నాతో పాటు మీ అందరు కూడా చూసేయండి. ఓకే, సో లెట్స్ గో. బ్లూ మౌంటైన్స్కి వెళ్ళడానికి కార్ చైర్ సన్నాహాలు జరుగుతున్నాయి. చలో బ్లూ మౌంటైన్స్. So that is the Three Sisters Mountain. ఇది మనం ఎక్కడ పోతున్నాం శ్రేయాన్స్ ఇప్పుడు? దట్ వన్ అది ఎక్కబోతున్నాం ఇప్పుడు. అది ఎక్కుతాం ఇప్పుడు. ఆ కొండ నుంచి ఈ కొండకు మళ్ళీ వస్తాం. అంతే దాంట్లోనే. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ ఉంది రైస్ స్పాట్. శ్రేయాన్స్ వావ్. యా శ్రేయాన్స్ ఆ వ్యూ దా బాగుందంటే ఏంటి అది చూసి నాకే పోయాలి. నీకు ఎందుకురా మామూలు ఇలాంటి వాడికి. శ్రేయాన్స్ నువ్వే నాకు ధైర్యం ఇవ్వాలి. ఓకే, భయపడా అమ్మా. బ్లూ మౌంటైన్స్ లో చాలా యాక్చువల్గా 2-3 ఆప్షన్స్ ఉన్నాయి మాకు. ఫస్ట్ వీఆర్ టేకింగ్ ద రైల్వే థింగ్ కదా. చూపిస్తా. దిస్ ద పాత్. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఐ థింక్ అదే ఎక్కాలి. ఆవిడే పడిపోయేటట్టుంది. ఇప్పుడు ఇక్కడ నీకు ఎలా కనిపిస్తుంది? బ్లూగా కనిపిస్తుంది కదా. ఎలా కనిపిస్తే అలా అది అందుకనే బ్లూ. No, this is, it says this is the first One. వెనకాల పిల్లగాడు సమ్మ కూర్చున్నాడు.
But the three sisters. No, why is it so? Why is it so thingy? అరే ఒకసారి చుట్టూరా చూడండి రా ఎంత బాగుంది. వావ్. ఇలా జారుకుంటూ వచ్చాం. కింద వాళ్ళక స్టెప్స్ ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు కదా ఇంతకే వాళ్ళు ఫిక్స్ చేసే వాళ్ళు మెకానిక్స్ కి ఇస్తారు అలా అంతగా అక్కడి నుంచి ఇలా డౌన్ వచ్చాం శ్రేయాజ్. కొన్ని లెవెల్స్ ఉన్నాయి చూడండి. ఉంది కదా ఎట్లా ఉంది డీప్ చాలా హైట్ చాలా హైట్ డీప్ ఉంది ఎట్లా ఉంది వరల్డ్స్ స్టీపెస్ట్ రైల్వే. ఇప్పుడు ఇలా ఉండేది వితౌట్ ఎనీ సేఫ్టీ. ఇవన్నీ మామూలు అన్నమాట. 33 degrees 47 ఇది 52 గిన్నిస్ వరల్డ్ రికార్డ్. వర్టికల్ డ్రాప్. బాగుంది కదా ఈ వాక్. ఫస్ట్ మనం ఇది ఎక్కేసాం, ఇప్పుడు ఇట్లా కిందకి వచ్చాం, ఇప్పుడు ఇది ఎక్కుతున్నాం. నెక్స్ట్ ఇట్లా 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 వెళ్ళి ఇక్కడికి వెళ్తాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్తాం. నెక్స్ట్ మళ్ళీ చూడు ఇక్కడికి వెళ్ళి ఇట్లా ఇట్లా ఇక్కడికి వెళ్తాం. మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లా ఇట్లా ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్తాం. ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళాం. ఇట్లా ఇక్కడికి వస్తాం. ఇంటికి వెళ్తాం. కరెక్టే అంటావా? ఇంత ట్రావెల్ చేస్తామంటావా? అబ్బో Side if you want to go get him. Three sisters. Make the most of that. I have 30 seconds start at 13 seconds. అది బ్లూ మౌంటైన్స్ and the Here you see the three sisters. Right hand side is going to be the best place to go and find them. They're up on top of that escarpment where they've been for the past 14 million years. So feel free to get a great view and a great photo of those sisters. Or just to the right hand side of them, you can even get the beautiful blue Rayleigh scattering effect. You get the blue mountains. It's like No. over on the left, you get those beautiful beautiful sandstone cliffs. They've got a little bit of clay and ironstone layers mixed into them as well, just to give us those special colours and sculpting of our rocks slightly differently as well. Speaking of rock sculptures, we've got Orphan Rock on the front right hand side. That massive sandstone pillar. To that valley, everyone use the rides. Do it the easy way. You got the railway and the cable car taking you down into the rainforest down there. ఫైనలీ మొత్తం టోటల్ అదంతా అయిపోయింది. ఆర్ సీనిక్ వరల్డ్ టూర్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఒక ఎక్కువ పాయింట్కి వచ్చాము. అండ్ ఇన్ దిస్ పాయింట్ లైక్ వీ కెన్ సీ ద ఎంటైర్ వ్యూ ఆఫ్ బ్లూ మౌంటైన్స్. వ్యూ వస్తుంది అనమాట. సో ఫైనల్ అసలు ఎంత చల్లగా ఉందంటే అసలు
ఫుడ్ ప్లేట్స్ తీసుకుంటే ప్లేట్స్ ఎగిరిపోయాయి అనమాట. అది తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు నాకు. ఓ మై గాడ్. ఇది మా బ్లూ మౌంటైన్స్ ట్రిప్ వీడియో. దొంగోళ్ళగానే ఉన్నావు. ఆస్ట్రేలియాలో ఒక దొంగోడు, తెలుగు దొంగోడు వచ్చాడు అనమాట. అబ్బా చలి మాత్రం చంపేస్తుందండి. 13 degrees 12 degrees ఉన్నా కూడా, బట్ విండ్ ఎక్కువ ఉండడం వల్ల చలిగా ఉంది. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.